హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలాంటి కోడింగ్తో పని లేకుండా, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని చాలా సింపుల్గా ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ ఎలా సెట్ చేయొచ్చు అనేది చూపిస్తాను. బ్లాగ్ సెట్ చేయడమే కాదు, యాడ్సెన్స్ ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తాను. అట్లానే యాడ్సెన్స్ అప్రూవల్ రావాలి అంటే కనుక అసలు ఏం ఫాలో అవ్వాలి, కొన్ని చిన్న టెక్నిక్స్ ఏం ఫాలో అవ్వాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాగ్ సెటప్ చూసే ముందు అసలు యాడ్సెన్స్లో మనకి ఎంతవరకు మనీ వచ్చే అవకాశం ఉంది, ఏ కేటగిరీకి ఎంత మనీ వస్తుంది అది చూపిస్తాను. సాధారణంగా మనం ఒక వెబ్సైట్ మీద కానీ బ్లాగ్ మీద కానీ యాడ్సెన్స్తో ఎంత ఇన్కమ్ వస్తుంది అని అడుగుతూ ఉంటాం కదా. అది ఎవరిని అడగక్కర్లా, యాక్చువల్గా గూగుల్ వాడే మనకు ఆ ప్రొవిజన్ అయితే ఇచ్చాడనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఏం లేదు, సింపుల్గా మీరు google.com/adsense అని క్లిక్ చేస్తే యాక్చువల్ వచ్చేసిద్ది. హౌ మచ్ యూ కుడ్ ఎర్న్ ఫ్రమ్ యాడ్సెన్స్ అని ఉంది చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి మనం రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మీరు బ్యూటీ అండ్ ఫిట్నెస్లో బ్లాగ్ చేస్తున్నారు అనుకోండి. సో క్యాలిక్యులేట్ అన్నప్పుడు మామూలుగా ఇక్కడ మంత్లీ ఎన్ని పేజ్ వ్యూస్ వస్తే మనకి యావరేజ్న ఎంత మనీ వచ్చే ఛాన్స్ ఉందని చూపిస్తున్నాడు. ఇప్పుడు బ్యూటీ అండ్ ఫిట్నెస్ సెలెక్ట్ చేశాను. ఇది ట్రై ఎ డిఫరెంట్ కేటగిరీ అని ఇక్కడికి వచ్చి జనరల్గా మనకి ఫైనాన్స్లో ఎక్కువ మనీ ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ మామూలుగా $15,000 అయితే చూపిస్తుంది అనమాట. సో అలానే ఇంకొక కేటగిరీ సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం, క్యాలిక్యులేట్. సో చేసినప్పుడు ఓకే, ఇది తక్కువ, ఇందాక బ్యూటీ అండ్ ఫ్యాషన్ కంటే కూడా ఇది చాలా తక్కువ ఉందన్నమాట. సో అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఓకే ఎంటర్టైన్మెంట్ వీటిల్లోకి వెళ్తే మనకి యాడ్సెన్స్ నుంచి మనీ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అదే వేరే ఇప్పుడు ఫైనాన్స్కి కానీ వేరే దానికి వెళ్తే ఎక్కువ మనీ వస్తుంది. సో ఒకవేళ ఫుడ్ అండ్ డ్రింక్ ఎలా ఉండొచ్చు, సో క్యాలిక్యులేట్ అన్నామంటే ఓకే, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీద ఫుడ్ అండ్ డ్రింక్ అనేది బాగానే ఉంది. సో ఇలాగా ఈ గూగుల్ వాళ్ళు చూపించే టూల్తో ఏంటి అంటే యాక్యురేట్గా ఇన్ని వ్యూస్కి ఇంత వస్తాయని కాదు, కానీ మనం దేనికి ఎక్కువ మనీ వచ్చే అవకాశాలు ఉన్నాయని మటుకు ఇక్కడ ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. సాధారణంగా మన ఇండియాలో అయితే ప్రస్తుతం నార్మల్గా ఎవరు కేటగిరీస్ అన్నీ పక్కన పెడితే 1000 వ్యూస్కి $1 నుంచి $5 వరకు వస్తున్నాయి. సో ఇప్పుడు అసలు ఇట్లా మనం మనీ ఎర్న్ చేయాలంటే కనుక ఒక బ్లాగ్ ఎలా సెట్ చేసుకోవాలి, యాడ్సెన్స్ ఎలా అప్లై చేయాలి అనేది బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం బ్లాగ్ హోస్ట్ చేయడానికి వెబ్ హోస్టింగ్ కావాలి కాబట్టి మంచి పెర్ఫార్మెన్స్డ్ హోస్టింగ్ అయిన బ్లూ హోస్ట్ వాళ్ళు మనతో అసోసియేట్ అయ్యారు. మన స్మార్ట్ తెలుగు ఆడియన్స్కి స్పెషల్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆ స్పెషల్ ఆఫర్ లింక్ అనేది ఇస్తాను, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇట్లాగా స్పెషల్ ఆఫర్ ఫర్ ఫ్యాన్స్ ఆఫ్ స్మార్ట్ తెలుగు అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూ ప్లాన్స్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. సో మనకుండే ఆఫర్ ఏంటి అంటే మామూలుగా 1 year డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది. 1400 రూపీస్ వర్త్ డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది. మెయిన్ బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటి అంటే కనుక 4300 రూపీస్ వర్త్ SEO టూల్స్ అనేవి ఫ్రీగా వస్తాయి అనమాట. ఓకే, అలానే 4500 రూపీస్ వర్త్ స్పీడ్ బూస్టింగ్ CDN అంటే బ్లాగ్ స్పీడ్నెస్ పెంచడానికి ఉపయోగపడేది, అది ఫ్రీగా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా వస్తాయి. అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి డిస్కౌంటెడ్ ప్రైజెస్ అనమాట. సో ఇక్కడ బేసిక్ ప్లస్ చాయిస్ ప్లస్ ఉంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఏం తీసుకోవాలని. సింపుల్ అండి, ఏం లేదు. మీకు గనక ఒక బ్లాగ్ చాలు, అలానే మీది స్మాల్ బ్లాగ్ చిన్న ఐడియాతో స్టార్ట్ చేస్తున్నారు, ఇనిషియల్ డేస్లో పెద్ద ట్రాఫిక్ రాదు, నెలకు ఒక 20,000 ఈ సరౌండింగ్లో ట్రాఫిక్ వస్తుంది, 20,000 30,000 అలా అనుకుంటే ఈ బేసిక్ ప్యాకేజ్ తీసుకోండి. అలా కాదు, మీకు నెలకి ఒక 1,00,000-1,50,000 ట్రాఫిక్ వస్తుంది, అట్లానే మల్టిపుల్ బ్లాగ్స్ కానీ మల్టిపుల్ వెబ్సైట్స్ కానీ హోస్టింగ్లో మీరు లాంచ్ చేద్దాం అనుకుంటే చాయిస్ ప్లస్ తీసుకోండి. ఓకే, చాలా మందికి అయితే బేసిక్ అనేది సరిపోతుంది అనమాట, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి. ఓకే, నేను ఇప్పుడు బేసిక్ సెలెక్ట్ చేస్తాను. సో మనకున్న ఆఫర్లో డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది కదా. సో ఇక్కడ మీరు కొత్త డొమైన్ అనేది ఎటువంటి మనీ పెట్టకుండా ఫ్రీగా పొందొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను డెమో ఫర్ స్మార్ట్ తెలుగు అన్న డొమైన్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ చేశాను. సో చూడండి, డొమైన్ అవైలబుల్ అంటుంది. అదే మీరు ఎతికిన డొమైన్ అవైలబుల్గా లేకపోతే నాట్ అవైలబుల్ అంటది. మళ్ళీ ఆ రిలేటెడ్ డొమైన్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డొమైన్ అనేది కంప్లీట్గా మనకి ఫ్రీగా వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీ డేటా అంతా ఫిల్ చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఈమెయిల్ అడ్రస్ అనేది ప్రాపర్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఎందుకంటే ఇన్వాయిస్ కానీ క్రెడెన్షియల్స్ కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈమెయిల్కే వస్తుంది. అలానే ఫోన్ నెంబర్ కూడా ప్రాపర్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అడ్రస్ మటుకు నార్మల్ ఏది ఇచ్చినా ప్రాబ్లం అయితే ఉండదు. ఫోన్ నెంబర్ ఈమెయిల్ మటుకు ప్రాపర్ అంటే జెన్యూన్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా రీచ్ అవ్వాలి అంటే కనుక వాటి ద్వారానే రీచ్ అవ్వగలరు వెబ్ హోస్టింగ్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, నేను డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. డీటెయిల్స్ అన్ని ఇచ్చి కిందకు వచ్చినప్పుడు
ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి 12 months 36 months ఇలా ఉంటుంది. బై డిఫాల్ట్గా ఏంటంటే 3 years సెలెక్ట్ అయి ఉంటుంది. సో అవసరం ఉంటే 3 years తీసుకోండి, లేదు అంటే కనుక 1 year అనేది ఎనఫ్ అనమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ కింద ప్యాకేజ్ ఎక్స్ట్రాలో యాక్చువల్గా ఇవన్నీ చెక్ చేసి ఉంటాయండి, అదొక్కసారి చూసుకోండి. ఇనిషియల్ డేస్లో అయితే కనుక ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఓకే, సో ఇవన్నీ అన్చెక్ చేయొచ్చు. ఇవన్నీ అన్చెక్ చేస్తే మనకి ప్రైజింగ్ అనేది తగ్గిపోద్ది. ఇవన్నీ చెక్ చేసి ఉంటే మామూలుగా ప్రైజింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు ఇంకా ట్యాక్సెస్తో కలిపి మనకి యాక్చువల్గా జిఎస్టీ ఉంది కదా, జిఎస్టీ ట్యాక్స్తో కలిపి ఇంత కాస్ట్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు ఏదైనా కంపెనీ అంటే ఆల్రెడీ చాలా మంది ఏంటంటే కంపెనీ రిజిస్టర్ చేసి దాని కింద చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కంపెనీ కింద చేస్తున్నప్పుడు ఆ జిఎస్టీ ఐడి ఇస్తే ట్యాక్స్ అనేది సేవ్ అవుతుంది ఇన్పుట్ ట్యాక్స్ కింద. ఇంకా నెక్స్ట్ పేమెంట్ వచ్చేసరికి ఇక్కడ మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఇవ్వచ్చు, లేదు వ్యాలెట్స్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తామంటే కనుక ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఇక్కడ చెక్ బాక్స్లో చెక్ చేసి సబ్మిట్ అంటాం. సో చూడండి, ఇప్పుడు పేమెంట్కి యాక్చువల్గా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ అమెజాన్ పే కావచ్చు, డిఫరెంట్ వ్యాలెట్స్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వేటి ద్వారా అయినా సరే మనం పే చేయొచ్చు. నేను డెమో పర్పస్కి ఆల్రెడీ ఒక అకౌంట్ అయితే ఇప్పుడు నేను తీసుకొని ఉన్నాను. సో ఆ అకౌంట్ ఒకసారి సెటప్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ ఇస్తారో ఆ ఈమెయిల్కి ఇలా ఇన్వాయిస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో చూడండి, వెల్కమ్ టు బ్లూ హోస్ట్ ఇండియా అని మనం ఏదైతే డొమైన్ నేమ్ తో బుక్ చేసుకుంటామో ఇలా వస్తుంది, ఒక ఇన్వాయిస్ అనేది వచ్చింది. సో ఇన్వాయిస్ లో ఏంటంటే మనం కిందకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇక్కడ మనకి యాక్చువల్ గా అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. యూజర్ నేమ్, అట్లానే పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి చేంజ్ ఫర్ పాస్వర్డ్, ఇంకా నేమ్ సర్వర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, ఇంక ఇప్పుడు మీరు వెబ్ హోస్టింగ్ లోకి లాగిన్ అవ్వాలనుకోండి, ముందు పాస్వర్డ్ సెట్ చేయాలి కదా. ఇంతవరకు మనం యాక్చువల్గా పాస్వర్డ్ అనేది సెట్ చేయలేదు, మనకి జస్ట్ యూజర్ నేమ్ పంపించారు కానీ పాస్వర్డ్ సెట్ చేయలేదు కదా. ఇక్కడ చేంజ్ యువర్ పాస్వర్డ్ అని క్లిక్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ ఎంటర్ యువర్ డొమైన్ నేమ్ అని అడుగుతుంది అనమాట. సో మనం ఇప్పుడు డొమైన్ నేమ్ అనేది ఎంటర్ చేద్దాం. సో పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవడానికి ఒక లింక్ అయితే పంపించారు, ఆ లింక్ క్లిక్ చేసి మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. సో చూడండి, నాకు పాస్వర్డ్ రీసెట్ అయితే లింక్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ అకౌంట్ కి కొత్త పాస్వర్డ్ అనేది ఇస్తున్నాను. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత చెక్ చేసి నెక్స్ట్ అంటాను. న్యూ పాస్వర్డ్ అయితే సెట్ అయింది. ఇప్పుడు గో టు లాగిన్. సో ఇప్పుడు లాగిన్ పేజ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మన ఈమెయిల్, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఏదైతే ఉందో అదైనా ఇవ్వచ్చు, లేదా మనం ఏదైతే డొమైన్ నేమ్ తో బుక్ చేసామో ఆ డొమైన్ నేమ్ తో ఇవ్వచ్చు. ఇంకా డొమైన్ నేమ్ అనేది మన అకౌంట్ కి మెయిన్ డొమైన్ నేమ్ అనమాట. ఓకే, నేను డొమైన్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ అవుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లాగిన్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ చూడండి, క్రియేట్ యువర్ వెబ్సైట్ అని ఉంది, ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో ఇలా వస్తుంది. ఇక్కడ ఏమైనా గైడెన్స్ కావాలా, గైడెన్స్ వద్దా ఇలా అడుగుతుంది. ఇవేం అక్కర్లా, స్కిప్ ది స్టెప్ అందాం. సో ఇప్పుడు ఇక్కడ బ్లాగా, ఆన్లైన్ స్టోరా, బిజినెసా, పోర్ట్ఫోలియో ఇలా అడుగుతుంది. ఇవి కూడా ఏం సెలెక్ట్ చేయక్కర్లేదు, స్కిప్ ది స్టెప్ అందాం. ఇక్కడ కూడా ఈ స్క్రీన్లో కూడా ఏంటి అంటే మామూలుగా వెబ్సైట్స్ క్రియేట్ చేయడం మీకు ఇంట్రెస్ట్ అంటే ఒక ఫీడ్బ్యాక్ లాగా వాళ్ళు తీసుకుంటున్నారు, అదేం మనకు అక్కర్లా, స్కిప్ ది స్టెప్ అందాం. ఓకే, సో ఇక్కడ చూడండి, హౌ వుడ్ యూ లైక్ టు బిల్డ్ యువర్ వర్డ్ ప్రెస్ సైట్. సో వర్డ్ ప్రెస్ సైట్ అనేది ఎలా బిల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు బ్లూ హోస్ట్ వాళ్ళు ఏంటంటే కొత్తగా వెబ్సైట్ బిల్డర్ అనేది ఒకటి లాంచ్ చేశారు. దీని గురించి నేను చెప్తాను. దీంతో చాలా ఈజీగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. దీని గురించి మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. సో ప్రజెంట్ అయితే కనుక మనం డైరెక్ట్గా వర్డ్ ప్రెస్ దీంతో మామూలుగా ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసరికి వర్డ్ ప్రెస్ థీమ్ బేస్డ్ సైట్ బిల్డింగ్లో ఉంది కదా, ఇక్కడ గెట్ స్టార్టెడ్ అందాం. ఓకే, సో ఇక్కడ కావాలంటే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనమాట. ఆ సైట్ పర్సనల్ సైట్, ఎడ్యుకేషన్ సైట్ ఇలాగా దాని మీద బేస్ అయ్యి ప్రీడిఫైన్ కొన్ని ఏమైనా ప్లగ్గిన్స్ అవి ఇన్స్టాల్ చేస్తారు. మనకేం అక్కర్లా, స్కిప్ ది స్టెప్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి సైట్ నేమ్ అనేది ఇవ్వండి. సో ఏదో ఒక ట్యాగ్ లైన్ అనేది ఇవ్వండి. తర్వాత కూడా ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు మనం. కంటిన్యూ అంటున్నాను. సో ఇప్పుడు చూడండి, పిక్ ఏ ఫ్రీ ఆర్ ప్రీమియం థీమ్ దట్ ఇన్స్పైర్స్ యూ అంటుంది. మనకి ప్రీమియం థీమ్తో ఏం పని లేదండి, ఇక్కడ మనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇనిషియల్ స్టేజెస్లో ఫ్రీ థీమ్తో స్టార్ట్ అవ్వండి. సో ఒకసారి బ్లాగ్ క్లిక్ అయ్యేటప్పుడు ప్రీమియం థీమ్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి చాలా థీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన థీమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా మంచి థీమ్స్ ఏనండి. సో ఒక్కొక్క థీము అన్నీ పాపులర్ యాక్చువల్గా. సో నేను పర్సనల్గా ఏంటి అంటే కొన్ని వెబ్సైట్స్కి ఇప్పుడు నివి అనేది వాడుతున్నాను. జనరల్గా యాస్త్రా అనేది చాలా పాపులర్, యాస్త్రా కూడా మేము ఎక్కువ వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఈ యాస్త్రా అనే థీమ్ వాడాలి అంటే యూజ్ దిస్ థీమ్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్లో వచ్చేసరికి ఇక్కడ బ్లూ హోస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన వర్క్ అనేది చాలా ఈజీ చేస్తున్నారు. సో అందుకోసం కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో హోమ్ పేజ్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మనం. సో క్రియేట్ హోమ్ పేజ్, మనకు హోమ్ పేజ్ కావాలి అనుకుంటే సో ఫస్ట్ బ్లాగ్ పోస్ట్, కేటగిరీస్ సెట్ చేయాలి అనుకున్నా కానీ ఓకే, యాడ్ కంటెంట్ యువర్ సైట్, యాడ్ కాంటాక్ట్ పేజ్. సో ఇలాగ మనకు కావాల్సిన ఆప్షన్స్ అనేవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దానికి తగ్గట్టుగా ఏమైనా ప్లగ్గిన్స్ ఉన్నా కానీ ఆప్షన్స్ ఉన్నా కానీ ప్రీ డిఫైన్డ్గా లోడ్ చేస్తారు. సో అలానే వెబ్సైట్ స్పీడ్, పెర్ఫార్మెన్స్ ఇది ఇంక్రీజ్ చేసుకోవాలి కాబట్టి ఇది చెక్ చేసుకోవచ్చు. సో కొన్ని ఆప్షన్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను.
అన్నీ అవసరం లేదు. సో ఓకే, ఇంక ఇప్పుడు ఇక్కడ లాగిన్ టు వర్డ్ ప్రెస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేద్దాం. సో చూడండి, లోడింగ్ వర్డ్ ప్రెస్ అని వచ్చింది. మనం ఎక్కడా కూడా అసలు వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయలేదు, ఐడి పాస్వర్డ్ ఏమీ లేదు. చాలా సింపుల్ గా జస్ట్ ఒక 2-3 క్లిక్స్ తో మనం థీమ్ అనేది చిన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి వర్డ్ ప్రెస్ వెబ్ హోస్టింగ్ లో ఇన్స్టాల్ అయిపోయింది. బ్లూ హోస్ట్ వెబ్ హోస్టింగ్ తో ఇదే బ్యూటిఫుల్ ఆప్షన్. మీకు ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేకుండా అసలు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసేస్తారు. జనరల్గా వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే కనుక ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఐడి పాస్వర్డ్ కొన్ని సెట్టింగ్స్ అవన్నీ పెట్టుకొని చాలా తతంగాలు ఉంటాయి. అవన్నీ లేకుండా ఈజీగా ఇస్తున్నారు వీళ్ళు ఈ మధ్య. అది నాకు బాగా నచ్చిన ఆప్షన్ ఇక్కడ. సో ఇది వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అని, అంటే మన బ్లాగ్ యొక్క డాష్ బోర్డ్ అనమాట. ఇప్పుడు ఒకసారి వెబ్సైట్ చూద్దాము. సో చూడండి, ఇది వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటుంది. దీన్ని మనం డిజైన్ పరంగా మార్చుకుంటే లుక్ అండ్ ఫీల్ మారుతుంది. బేసిక్గా అయితే కనుక వితౌట్ స్కెలిటన్ ఇలా ఉంటుంది. సో ప్రజెంట్ ఈ థీమ్ వచ్చి, సో ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక లోగో కావాలి. సో అట్లానే పేజెస్ అనేది కావాలన్నమాట, అబౌట్ అస్ పేజ్ అలానే ఒక పోస్ట్. సో ఇంతవరకు మనం చూసుకుంటే కనుక ఇంకా నెక్స్ట్ ప్రతిదీ కూడా సిమిలర్గానే ఉంటుంది. లోగో కావాలి కాబట్టి దానికోసం క్యాన్వాలోకి వెళ్దాం. చాలా మందికి తెలుసు, తెలియకపోతే కనుక క్యాన్వా అనేది మీరు డిజైన్ చేసుకోవడానికి ఫ్రీ టూల్, ఎలాంటి మనీ పెట్టకుండా వాడుకునే టూల్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు లోగో అని సెట్ చేస్తే లోగో సైజ్తో ఒక టెంప్లెట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనంతటి మనం డిజైన్ చేసుకోవచ్చు, లేదు ఏదైనా టెంప్లెట్ నచ్చింది అంటే కనుక ఆ టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ టెంప్లెట్ వాడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను డెమో ఫర్ స్మార్ట్ తెలుగు అని చెప్పి ఇస్తాను. సో దీనికి కొద్దిగా మోడిఫికేషన్స్ అయితే చేస్తాను, అడ్జస్ట్మెంట్స్. సో ఒక లోగో అయితే చేశాను. లోగో చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అందాము. సాధారణంగా మనం ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్తో అయితే డౌన్లోడ్ చేయాలి. అప్పుడు ఎటువంటి వెబ్సైట్లో ఆ కలర్స్ ఏమున్నా కానీ మనకి అది సెట్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనం ప్రీమియం కాదు, ఫ్రీ వాడుతున్నాం కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్తోనే వస్తుంది. లేదు దీనికి ఏదైనా కలర్ అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ మనం కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు PNG అని డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం బ్లాగ్లో లోగో అనేది అప్లోడ్ చేయాలి. దానికోసం వచ్చేసరికి ఇక్కడ యాస్ట్రా ఆప్షన్స్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయండి. అప్లోడ్ లోగో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి గ్లోబల్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి హెడర్ బిల్డర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో దీంట్లో సైట్ టైటిల్ అండ్ లోగో అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సెలెక్ట్ లోగో. సో నేను నా సిస్టమ్ నుంచి లోగో అనేది అప్లోడ్ చేశాను, ఇందాక లోగో డౌన్లోడ్ చేశాను కదా. ఇక్కడ వచ్చేసరికి SEO పర్పస్కి మనం ఏం చేయాలంటే ప్రతి ఇమేజ్కి కూడా ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇవ్వాలి. సో ఇది లోగో కాబట్టి మన వెబ్సైట్ నేమ్ లోగో అనేది ఇస్తాం, డెమో స్మార్ట్ తెలుగు లోగో. ఇలా మీరు ప్రాపర్ నేమ్ అనేది ఆల్ట్ టెక్స్ట్లో ఇవ్వాలి. అలానే టైటిల్లో కూడా ఇవ్వాలన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా SEOకి హెల్ప్ అవుతాయి. సెలెక్ట్ అంటున్నాను. సో చూడండి, ఇక్కడ లోగో అయితే యాడ్ అయిపోయింది. అయితే ఈ లోగో వచ్చేసరికి కొద్దిగా పెద్దగా కనపడుతుంది కదా, దీని సైజ్ అయితే మనం తగ్గించుకోవచ్చు. సో యా, లోగో సైజ్ అయితే నేను తగ్గించాను. సో ఇక్కడ పక్కన ఇంకా ఇది అక్కర్లేదు అనుకుంటే ఈ సైట్ టైటిల్ అని ఉంటుంది. సో దీన్ని ఆఫ్ చేసేద్దాం. సో ఇక్కడ పబ్లిష్ అనాలి. సో మనం ఎటువంటి చేంజెస్ చేసినా కానీ పబ్లిష్ అన్నాము అంటే కనుక అవి రిఫ్లెక్ట్ అయిపోతాయి. సో లోగో అనేది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మెనూ కావాలి. మెనూలో ఏముండాలి? ఆబ్వియస్లీ పేజెస్ అనేవి ఉండాలి కాబట్టి ముందుగా పేజెస్ అనేవి డిజైన్ చేద్దాం. సో దానికోసం మళ్ళీ డాష్ బోర్డ్ మీదకి వద్దాం. డాష్ బోర్డ్ మీదకి వస్తే ఇక్కడ పేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ యాడ్ న్యూ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ పేజీగా ప్రైవసీ పాలసీ అనేది పెట్టుకుందాం, ఎందుకంటే మనకి యాడ్సెన్స్ కోసం ప్రైవసీ పాలసీ అనేది కంపల్సరీ. సో దీంట్లో వచ్చేసరికి మనకి యాడ్సెన్స్ సంబంధించి ప్రైవసీ పాలసీ కావాలి. సో ఎక్కడ ప్రైవసీ పాలసీ ఎక్కడ దొరుకుతుంది అంటే కనుక గూగుల్లోకి వెళ్ళిపోయి ప్రైవసీ పాలసీ జనరేటర్ ఫ్రీ అని సెర్చ్ చేయండి. సో మీకు చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి అన్నమాట. దీంట్లో ఫ్రీ ప్రైవసీ పాలసీ క్రియేట్ చేసినవి ఉంటాయి, అది ఒకసారి చెక్ చేసుకుంటే మనకి డేటా దొరికేసిద్ది. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ప్రైవసీ పాలసీ జనరేటర్ ఇన్ఫో అని ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే సింపుల్ డీటెయిల్స్ అడుగుతారు. డెమో ఫర్ స్మార్ట్ తెలుగు, మన కంపెనీ నేము, మన వెబ్సైట్ నేము, ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వీటితో ఏంటి అంటే ఒక ప్రైవసీ పాలసీ అనేది వాళ్ళు ఫ్రీగా క్రియేట్ చేసిస్తారు అనమాట. ఇక్కడ అడుగుతున్నారు మీరు కుకీస్ ఏమన్నా వాడతారా అంటే, మన యాడ్సెన్స్ రన్ చేస్తుంటే ఖచ్చితంగా కుకీస్ వాడతాం కాబట్టి ఎస్ అని పెట్టాలన్నమాట. ఓకే, అలానే అడ్వర్టైజ్మెంట్ షో చేస్తారా? ఎస్, అడ్వర్టైజ్మెంట్ షో చేస్తాం మనం. థర్డ్ పార్టీస్ గూగుల్ కాకుండా వేరే దగ్గర నుంచి అడ్వర్టైజ్మెంట్స్ ఏమన్నా షో చేస్తారు. ఓకే, మీరు మన ఎఫిలియేట్ కానీ ఇంకా వేరే అడ్వర్టైజ్మెంట్స్ ఏమన్నా వాడితే మామూలుగా ఎస్ అని పెడతాం, లేదంటే నో అని పెడతాం. సాధారణంగా వాడుకోవచ్చు, నేను ఎస్ అని పెట్టాను. నెక్స్ట్ కంట్రీ, సో మనది యాక్చువల్గా ఇండియా. అదే మీరు
తెలుగు వాళ్ళు అయ్యి ఉండి ఏదన్నా మామూలుగా యూఎస్లో అట్లా ఆపరేట్ చేస్తున్నారు అనుకోండి, ఆ పర్టికులర్ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఏదైతే స్టేట్ నుంచి ఆపరేట్ చేస్తుంటాం ఆ పర్టికులర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంక ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేస్తాం. ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత జనరేట్ మై ప్రైవసీ పాలసీ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. సో చూడండి ఇక్కడ ప్రైవసీ పాలసీ అనేది క్రియేట్ అయిపోయింది మన వెబ్సైట్కి. సో చూడండి ఇక్కడ ప్రైవసీ పాలసీ అనేది క్రియేట్ అయిపోయింది. లేదంటే కనుక ఇక్కడ చూడండి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ యువర్ ప్రైవసీ పాలసీ అని ఉంది కదా, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కాపీ టెక్స్ట్ టు క్లిప్ బోర్డ్ అంటున్నాను, కాపీ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి Ctrl+V అంటాను. సో చూడండి, సో ఇక్కడ మొత్తం ప్రైవసీ పాలసీ అనేది పేస్ట్ అయిపోయింది. ఇక్కడ మనం ఏదైతే వెబ్సైట్ నేమ్ ఇచ్చామో ఆ వెబ్సైట్ నేమ్తో ప్రైవసీ పాలసీ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని పబ్లిష్ అంటాను. ఇంకెలాగే ఇప్పుడు ప్రైవసీ పాలసీ క్రియేట్ చేసామో అలాగే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కావాలి. దానికోసం టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేటర్. వీటిల్లో కొన్ని పెయిడ్ అడుగుతుంటే కొన్ని ఫ్రీ అడుగుతుంటే ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేటర్.com, ఇది ఫ్రీగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇందాక ఎలాగైతే మనం మన వెబ్సైట్ నేమ్ ఇవన్నీ ఇచ్చామో అలానే ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో చూడండి ఇక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ కాపీ టెక్స్ట్ క్లిప్ బోర్డ్ అన్నాను. ఇక్కడికి వచ్చేసరికి కొత్త పేజీ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ కొత్త పేజీ క్రియేట్ చేయాలి కాబట్టి పేజెస్లోకి వెళ్ళి యాడ్ న్యూ అంటాను. సో ఇక్కడ వచ్చేసరికి పేస్ట్ చేస్తాను మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ పబ్లిష్ చేస్తాను. ఇప్పుడు ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తాను. మనకి అబౌట్ అస్ పేజ్ అనేది కావాలి, యాడ్సెన్స్ అప్లై చేయాలి అంటే కనుక. సో ఇక్కడ పేజెస్ అని ఉన్నాయి కదా, సో ఇక్కడికి వచ్చేసరికి మనం యాడ్ న్యూ అనేది క్లిక్ చేయొచ్చు. లేదంటే కనుక ఇక్కడ నుంచి సో ఇలాగా ఇక్కడ యాడ్ న్యూ అని క్లిక్ చేసి పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అబౌట్ అస్. సో అబౌట్ అస్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఫౌండర్గా మీ గురించి కానీ అట్లా మీ టీం ఉంటే టీం గురించి, మీ వెబ్సైట్ గురించి ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, ఒకవేళ ఎంటర్టైన్మెంట్ కానీ పొలిటికల్ సైట్ అయితే కనుక ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాటన్నిటి గురించి కాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు పర్లేదు మీ ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేయొచ్చు అనుకుంటే కనుక మీ ఫొటోస్ కానీ టీమ్ ఫొటోస్ కానీ అప్లోడ్ చేయండి. ఎందుకంటే యాడ్సెన్స్కి అప్లై చేసేటప్పుడు మామూలుగా ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటే అంత ఈజీగా మనకి యాడ్సెన్స్ అప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీ ఫోటో కానీ టీమ్ ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి అంటే కనుక ఓకే రియల్ పర్సన్స్ రన్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫాస్ట్గా యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి అవకాశం. సో చూడండి నేను ఒక సింపుల్గా ఒక అబౌట్ అస్ అనేది జనరల్గా తయారు చేసి ఇక్కడ పెట్టాను, పెట్టి పబ్లిష్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ మనకు కావాల్సిన పేజ్ వచ్చేసరికి కాంటాక్ట్ అస్ పేజ్ అనమాట. సో దానికోసం ఇంకో పేజ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో కాంటాక్ట్ అస్ పేజ్లో వచ్చేసరికి మీరు అడ్రస్ ఇవ్వండి, అంటే చూపించగలిగితే ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఏమన్నా డిస్ప్లే చేయగలిగితే ఫోన్ నెంబర్ ఇవ్వండి. కొంతమంది యాక్చువల్గా ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే ఫామ్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. మోర్ దెన్ వాటన్నిటికంటే కూడా ఏంటి అంటే ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం ఫోన్ నెంబరు అడ్రస్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ అడ్రస్ పెడితే కనుక జనరల్ గూగుల్ మ్యాప్ అది లొకేషన్ ఉంటుంది కదా, అదేమైనా యాడ్ చేయగలిగితే ఇంకా జెన్యూన్గా అయితే అనిపిస్తుంది అనమాట మనకి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం కాంటాక్ట్ అస్ ఫామ్లో అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ప్రొవైడ్ చేసి సో సింపుల్గా మనం పబ్లిష్ చేయాలి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పేజెస్ అన్నీ కూడా మనం మెనూలో యాడ్ చేయాలి. దానికోసం మెనూ ఎక్కడ ఉంటుంది అంటే అపీరెన్స్ మెనూస్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక మెనూకి నేమ్ ఇవ్వండి, మెయిన్ మెనూ, ఓకే, ప్రైమరీ మెనూ, ఓకే, క్రియేట్ మెనూ అందాం. సో ఇప్పుడు దీంట్లో ఈ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ పేజెస్ అనేవి అన్నీ యాడ్ చేసి యాడ్ టు మెనూ. సో చూడండి ఇవన్నీ ఇక్కడ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిల్లో మనం ఏమైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అంటే ముందు ఏది కనపడాలి, ఇట్లా అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ చివరి కనపడాలనుకోండి. సో ఇలా పెట్టి సేవ్ మెనూ అన్నారు. ఇప్పుడు ఒకసారి వెబ్సైట్ అనేది చూద్దాం. సో చూడండి ఇక్కడ మెనూలో ఇవన్నీ కూడా కనపడుతున్నాయి అనమాట. సో ఇవన్నీ పేజెస్. సో ఇది క్లిక్ చేసాము అంటే కనుక ఇప్పుడు మనం ఏదైతే కంటెంట్ యాడ్ చేసామో ఆ మొత్తం కూడా ఇక్కడ కనపడుతుంది, ఓకే. సో ఇవైతే ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసింది పేజెస్. అయితే ఇప్పుడు మనకి పోస్టులు అనేవి కావాలి. బ్లాగ్లో ఉండే యాక్చువల్గా పోస్టులు కదా, ఈ పేజెస్ అనేవి ఏంటి అంటే మనం యాడ్సెన్స్ కోసం అనేది యాడ్ చేసాము, యూజర్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యాడ్ చేసాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా బై డిఫాల్ట్ వచ్చేసరికి హలో వరల్డ్ అని చెప్పి ఒక పోస్ట్ అయితే ఉంది, ఓకే. సో ఇప్పుడు మనం ఈ పోస్ట్ని అయినా ఎడిట్ చేయొచ్చు, లేదంటే కొత్త పోస్ట్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. దానికోసం డాష్ మోడ్ మీదకి వచ్చి ఇక్కడ పోస్టులను ఉంది కదా, ఇక్కడ యాడ్ న్యూ అనేది క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను కొంత కంటెంట్ ప్రిపేర్ చేశాను. సో ఒక SEO మీద ఆర్టికల్ రాస్తున్నాను. సో ఆ కంటెంట్ అనేది ఇక్కడ పేస్ట్ చేశాను.
సో ఒక ఆర్టికల్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఈ ఆర్టికల్ వచ్చేసరికి SEO ఆటోమేషన్, సో దీని మీద టాపిక్ అనమాట. సో అదైతే రాశాను. ఇప్పుడు దీంట్లో ఏదన్నా రిలేటెడ్ ఇమేజెస్, SEO రిలేటెడ్ ఇమేజెస్ యాడ్ చేయాలి. సో మనకేంటి అంటే మామూలుగా కాపీ రైట్ లేకుండా యాక్చువల్గా ఇమేజెస్ వాడుకోవడానికి పెక్సెల్స్ అని చెప్పి ఒక సైట్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి నేను SEO అని టైప్ చేస్తాను. అప్పుడు SEO రిలేటెడ్ ఇమేజెస్ అనేవి వస్తాయి. ఇవేంటి అంటే మనం ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది క్లిక్ చేసి మనకు కావాల్సిన సైజులో మీడియం సైజ్ కానీ స్మాల్ సైజ్, నేను స్మాల్ సైజ్ డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను ఆ ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ వచ్చి ఇక్కడ సింబల్ కనపడుతుంది కదా, క్లిక్ చేసి ఇక్కడ మనం ఇమేజ్ యాడ్ చేయాలి కదా, ఇమేజ్ అంటున్నాను. ఇప్పుడు అప్లోడ్. సో అప్లోడ్ అయితే చేశాను సిస్టమ్ నుంచి. సో చూడండి ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. సో ఇది కాపీరైటెడ్ ఫ్రీ ఇమేజ్ కాబట్టి సో నాకు ఎటువంటి ఇష్యూ అయితే ఏమీ ఉండదు. అలానే నేను ఇప్పుడు ఏదైనా ఇక్కడ యూట్యూబ్ వీడియో ఏమైనా ఎంబర్ చేయాలనుకోండి మన స్మార్ట్ తెలుగు సంబంధించి, సో చూడండి ఇక్కడ ఎక్కడ మనం కర్సర్ పెట్టినా కానీ మన బ్లాక్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే బ్రౌజాల్ అనేది క్లిక్ చేద్దాం. బ్రౌజాల్ అనేది క్లిక్ చేస్తే మనకి వర్డ్ ప్రెస్లో ఉన్న ఆప్షన్స్ ఏమేమి యాడ్ చేయగలమో అవన్నీ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, వీడియో కదా. సో వీడియో క్లిక్ చేద్దాం. సో ఇక్కడ వీడియో, సో ఇక్కడ చూస్తే డైరెక్ట్గా మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మన సిస్టంలో ఉందనుకోండి వీడియో, డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు అనమాట. లేదు ఏదైనా యూట్యూబ్లో ఉంటే కనుక ఆ యూట్యూబ్ వీడియో ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటే ఇన్సర్ట్ ఫ్రమ్ URL ఉంది కదా. సో ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మన స్మార్ట్ తెలుగులోకి రండి. స్మార్ట్ తెలుగు ఛానల్లోకి వస్తే మనకి చాలా ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేస్తాను. ఇప్పుడు URL ఉంది కదా, ఇది కాపీ చేస్తాను. ఇక్కడ ఇన్సర్ట్ ఫ్రమ్ URL అని క్లిక్ చేసి పేస్ట్ అంటాను. అని దీన్ని క్లిక్ చేస్తాను. సో చూడండి ఎంబెడ్ అయిపోతుంది. ఇది కాపీ చేసినట్టు కాదు, మనం వీడియో కాపీ చేసినట్టు కాదు. సో ఈ వీడియో స్మార్ట్ తెలుగు ఛానల్లోనే ప్లే అవుతుంది, అందువల్ల ఎటువంటి కాపీరైట్ ఇష్యూ అయితే ఉండదు. జనరల్గా మీరు ఎవరైనా వీడియో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసి మీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎంబెడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఎంబెడ్ అంటే ఒక రకంగా మనం షేర్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, ఇట్లా వీడియో అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు చూడండి నేను పబ్లిష్ అంటాను. పోస్ట్ అయితే పబ్లిష్ అయిపోయింది. పోస్ట్ వ్యూ చేయాలంటే వ్యూ పోస్ట్ అందాం. సో చూడండి ఇది పోస్ట్, మనం యాడ్ చేసిన ఇమేజ్ ఇక్కడ ఉంది. అట్లానే ఇక్కడ చూడండి మామూలుగా వీడియో అనేది ఎంబెడ్ అయిపోయింది. ఇదంతా కూడా నార్మల్ ఇంకా జనరల్ పోస్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒకవేళ హోమ్ పేజ్లో ఈ పోస్ట్ ఎలా ఉంటుందో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి ఇది SEO ఆటోమేషన్ పోస్ట్. ఇదేమో బై డిఫాల్ట్కి ఇచ్చారు కదా హలో వరల్డ్ పోస్ట్ అనమాట. అయితే ఇక్కడ మీకు ఇమేజ్ ఏమి కనపడట్లేదు. కొన్ని బ్లాగ్స్లో మీరు గమనిస్తే ఏంటి ఇమేజెస్ కనపడతాయి కదా, వాటిని యాక్చువల్గా ఫీచర్డ్ ఇమేజెస్ అంటాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మన స్మార్ట్ తెలుగు పేజ్లో చూసుకుంటే ఇలా ఇమేజెస్ కనపడుతున్నాయి కదా, ఆర్టికల్స్ క్లిక్ చేయకముందే, దాన్ని ఫీచర్డ్ ఇమేజ్ అంటారు అనమాట. అలాగా మనకి ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ కావాలి. అది ఎలా వస్తుంది అంటే మళ్ళీ ఈ పోస్ట్లోకి వెళ్ళాలి. సో దీనికోసం ఏంటి అంటే మీరు ఆల్రెడీ దీంట్లో లాగిన్ అయి ఉన్నారు కాబట్టి దీనికోసం ఒక్కసారి డాష్ బోర్డ్ మీదకి వెళ్దాం. సో ఇప్పుడు మనం పోస్టులు కాబట్టి క్రియేట్ చేసింది ఆల్ పోస్టులు క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన పోస్ట్ ఉంది కదా, ఇది క్లిక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ పక్కన సెట్టింగ్స్ ఉంటాయండి, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ పోస్ట్లో ఫీచర్డ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఆ ఫీచర్డ్ ఇమేజ్ తయారు చేయాలనుకోండి, సో మనం ఏంటి మళ్ళీ క్యాన్వా అనేది యూస్ చేయొచ్చు. సో ఇక్కడ క్యాన్వాలోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన డిజైన్ అనేది తీసుకోవచ్చు. సైజ్ ఏదైనా అంటే 400x400, ఇప్పుడు 500x500 చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఒక 800x500 ఇట్లా తీసుకుందాం. ఓకేనా, క్రియేట్ న్యూ డిజైన్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి SEO అని సెట్ చేద్దాం. మన SEO రిలేటెడ్ కాబట్టి SEO. ఓకే, ఇవన్నీ ప్రీమియం ఇమేజ్, మనకి ఫ్రీ ఇమేజ్ కావాలి కాబట్టి ఇది. సో ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాను. సో ఇక్కడ దానికి చిన్న బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేస్తాను. ఇక్కడ మనకి యాక్చువల్గా షేప్స్ ఉంటాయి. ఇవన్నీ క్యాన్వా అనేది మనం వాడటం వచ్చేసింది అంటే కనుక ఈజీగా మనం ఇవన్నీ తెలిసిపోతాయి అన్నమాట. మనకి క్యాన్వా చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా మీరు వాడచ్చు దాన్ని. సో ఇప్పుడు దీనికి కలర్ అనేది ఇది సెలెక్ట్ చేసి సో ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత దాన్ని అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసింది అప్లోడ్ చేయాలి. నేను చెప్పాను కదా SEO పర్పస్కి వచ్చేసరికి మనం ఏదైనా ఇమేజెస్ ఇవి అప్లోడ్ చేసినప్పుడు ఆల్ టెక్స్ట్ ఇవన్నీ కూడా సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అప్డేట్ అందాం. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి హోమ్ పేజ్కి వెళ్ళండి. చూడండి ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ అనేది కనపడుతుంది కదా. ఇందాకైతే ఫీచర్డ్ ఇమేజ్ లేదు, ఇప్పుడు ఫీచర్డ్ ఇమేజ్ కనపడుతుంది కదా. ఈ పోస్ట్కి ఫీచర్డ్ ఇమేజ్ లేదు, ఈ పోస్ట్కి మటుకు
ఫీచర్డ్ ఇమేజ్ అనేది వచ్చిందనమాట. ఓకే, ఇది ఇప్పుడు క్లిక్ చేసామంటే ఇమేజ్ మీద పోస్ట్లోకి వెళ్ళిపోతాం. ఆ పోస్ట్లో కూడా ఈ ఫీచర్డ్ ఇమేజ్ అనేది కనబడుతుంది. ఇంకా నెక్స్ట్ థింగ్, మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఇక్కడ టెక్స్ట్లో లింక్ ఇవ్వాలనుకోండి, సింపుల్గా ఏం చేస్తారంటే మళ్ళీ పోస్ట్లోకి వెళ్ళిపోయి దేనికైతే మీరు లింక్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు ర్యాంక్ ట్రాకింగ్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లింక్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఏదైతే ఎఫిలియేట్ మార్కెటింగ్ లింక్ ఉంటుందో సో ఆ లింక్ అనేది ఇక్కడ మీరు ఇచ్చేసుకోవచ్చు. లేదా amazon.com ఇస్తాను, amazon.in అప్డేట్ అంటున్నాను. ఇక్కడికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, మీరు మామూలుగా ఆర్టికల్కి వచ్చారంటే ఇక్కడ లింక్ మామూలు క్రియేట్ అయ్యి ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అమెజాన్కి వచ్చేసారు. మీరు అమెజాన్లో ఎఫిలియేట్ అయ్యి ఉన్నారనుకోండి, మీరు ఏ పేజీలో ఉంటే ఆ పేజ్కి ఒక లింక్ ఇస్తారు, ఎఫిలియేట్ లింక్. ఆ లింక్ తీసుకొచ్చి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా యాడ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి డాష్ బోర్డ్ మీదకి వచ్చి విజిట్ సైట్ అని క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు సైట్ అనేది చూడండి, పోస్టులు అనేవి ఇక్కడ ఉన్నాయి, పేజెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు సింపుల్గా కనపడుతుంది. దీనికి ఏదైనా లుక్ అండ్ ఫీల్ మనం అప్లై చేయాలనుకోండి, ఒకసారి డాష్ బోర్డ్ మీదకి వెళ్ళిపోదాం. ఇక్కడ అపీరెన్స్ అని ఉంది కదండి, సో ఇక్కడ యాస్ట్రా ఆప్షన్ అన్న దాంట్లోకైనా వెళ్ళొచ్చు, లేదంటే థీమ్స్లోకి వెళ్ళి కస్టమైజ్, ఏదైతే థీమ్ మనం వాడుతున్నామో యాస్ట్రా అనే థీమ్, దాన్ని కస్టమైజ్ అందాం. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మన థీమ్ కస్టమైజేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫ్రీ థీమ్ వాడుతున్నాం కాబట్టి లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, అదే పెయిడ్ థీమ్ తీసుకుంటే కనుక ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి గ్లోబల్లో కలర్స్ అని ఉంటాయండి. ఇక్కడ వచ్చి మనం కలర్స్ అనేవి మార్చచ్చు. ఇప్పుడు టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది, బ్లాక్ కాకుండా రెడ్ పెట్టాలనుకోండి, సో రెడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే టెక్స్ట్ కలర్ మొత్తం రెడ్ అయిపోయింది చూడండి. సో అలాగా లింక్ కలర్స్ కానీ హెడ్డింగ్ కలర్స్ ఇవన్నీ చేంజ్ చేయొచ్చు అనమాట, బ్యాక్గ్రౌండ్ కలర్స్. అట్లానే టైపోగ్రఫీ అండి. టైపోగ్రఫీ వచ్చేసరికి ఏంటంటే హెడ్డింగ్స్, ఇప్పుడు మనం H1 హెడ్డింగ్ కానీ H2 హెడ్డింగ్ కానీ వాటి సైజ్ ఎంత ఉండాలి, సో అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు H1 హెడ్డింగ్ 40 అనేది ఉంది, ఒకవేళ మార్చాలి అనుకుంటే కనుక సో 80 చేయాలనుకున్నాం. సో చూడండి, ఇది H1 హెడ్డింగ్ అనమాట, ఇది ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చి మళ్ళీ తగ్గియాలనుకోండి, సో ఇక్కడ 40 అనేది చేద్దాం. సో చూడండి, డిక్రీజ్ అయిపోయింది. ఓకేనా. సో అలానే ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ చేసాము అంటే కనుక ఆటోమేటిక్గా ఆ హెడ్డింగ్ వరకు ఏంటి అంటే ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో అలాంటి టోటల్ వెబ్సైట్ యొక్క ఫాంట్ మార్చాలంటే బేస్ టైపోగ్రఫీలోకి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కనుక టోటల్ వెబ్సైట్ యొక్క ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ సైడ్ బార్ అండి. ఇక్కడ సైడ్ బార్ క్లిక్ చేసామంటే కనుక చూడండి, సైడ్ బార్ మనకి రైట్ సైడ్ ఉంటుంది కదా, ఒకవేళ మనకి లెఫ్ట్ కావాలి అంటే లెఫ్ట్, లేదంటే అసలు సైడ్ బార్ వద్దు అనుకుంటే కనుక నో సైడ్ బార్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు సైడ్ బార్ అనేది ఏమి ఇంకా డిస్ప్లే అవ్వదు, ఓన్లీ ఆర్టికల్ వరకే డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకే. అట్లానే ఇన్ కేసు సైడ్ బార్ ఉంది అంటే కనుక మనకి సో దాని సైజు మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎంత విడ్త్ ఉండాలి అని కింద ఉంది చూడండి, సైడ్ బార్ విడ్త్ అని. కావాలంటే సైడ్ బార్ తగ్గించుకోవచ్చు, లేదంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫుటర్ బిల్డర్ అని ఉంది కదండి, ఇది క్లిక్ చేసామంటే ఇక్కడ కాపీరైట్ ఉంది. ఇక్కడ యాస్ట్రా వర్డ్ప్రెస్ థీమ్ అని ఉంది కదా, అది చేంజ్ చేసి మన వెబ్సైట్ నేమ్ పెట్టాలనుకోండి, సో ఇక్కడ మనం దాన్ని మాడిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేసిన మాడిఫై అనేది అయిపోతుంది. సో ఇక్కడ చూడండి కాపీరైట్ ఇవన్నీ ఉంది కదా, ఇక్కడ పవర్డ్ బై అన్న దగ్గర తీసేసి పవర్డ్ బై డెమో ఫర్ స్మార్ట్ తెలుగు అని కానీ, లేదు అంటే కనుక రవికిరణ్ అని కానీ సంథింగ్ మన ఇష్టం వచ్చింది. మన వెబ్సైట్ జనరల్గా అయితే వెబ్సైట్ నేమ్ ఇస్తామన్నమాట. ఓకేనా. సో పవర్డ్ బై డెమో ఫర్ స్మార్ట్ తెలుగు. ఓకే. సో అలానే దీని బ్యాక్గ్రౌండ్ మార్చాలన్నా, ఈ ఫాంట్ సైజ్ మార్చాలన్నా, కలర్ ఏదన్నా సెట్ చేయాలన్నా కానీ అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో అంతా ఓకే అయింది అనుకున్నప్పుడు మన చేంజెస్ అన్నీ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే పబ్లిష్ అనేది చేయాలి. ఎప్పుడైనా సరే మీరు పబ్లిష్ చేస్తేనే మీరు ఇక్కడ ఏదైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఒకసారి మనం SEO రిలేటెడ్గా ఏం యాడ్ చేయాలి అనేది చూద్దాము. జనరల్గా నేను పోస్ట్లోకి వెళ్తున్నాను. ఇందాక ఈ పోస్ట్ అనేది యాడ్ చేశాం కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను. సో మామూలుగా ఈ పోస్ట్ చూడండి. సో ఓకే, ఇలా ఉంది కదా. సో ఇప్పుడు యాక్చువల్గా మనం బ్లాగ్కి SEO యాడ్ చేయాలి అంటే కనుక ప్లగ్గిన్స్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ప్లగ్గిన్స్ అని ఉంటుందండి, డాష్ బోర్డ్ మీద యాడ్ న్యూ ప్లగ్గిన్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడికి వచ్చి యోస్ట్ SEO అంటే చాలా SEO ప్లగ్గిన్స్ ఉంటాయండి. పాపులర్ వచ్చేసరికి యోస్ట్ SEO, ఆల్ ఇన్ SEO ఇవన్నీ పాపులర్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు యోస్ట్ SEO అని వచ్చింది, అది నేను ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను, దాన్ని యాక్టివేట్ అయితే చేస్తున్నాను. సో ఒక మామూలుగా యోస్ట్ SEO అనే ప్లగ్గిన్ అనేది యాక్టివేట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేస్తాను ఈ పోస్ట్ని. ఇందాక మనం ఈ పోస్ట్ కింద చూసినప్పుడు జస్ట్ ఈ పోస్ట్ కంప్లీట్ ఎండ్ అయిపోయిన దగ్గర ఏమీ కనపడలేదు కదా. సో ఇప్పుడు ఈ పోస్ట్ కిందకి వెళ్ళాం అనుకోండి, చూడండి
ఇక్కడ ఎస్సీఓ యాడ్ చేయడానికి మనకి ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇట్లా ప్రతి పోస్ట్ కింద, సో మనకి ఎన్నైతే పోస్టులు మనం క్రియేట్ చేస్తామో అట్లా ప్రతి పోస్ట్ కింద, ప్రతి పేజీ కింద కూడా ఎస్సీఓ ఆ పర్టికులర్ పేజీకి, ఆ పర్టికులర్ పోస్ట్కి ఎస్సీఓ యాడ్ చేయడానికి మనకి ఇలాగా ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనం టైటిల్ అనేది సెట్ చేయొచ్చు, అట్లానే మెటా డిస్క్రిప్షన్ అనేది సెట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది ఆటోమేషన్ రిలేటెడ్ పోస్ట్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి బై డిఫాల్ట్ టైటిల్ పేజీలా ఉంది కదా, ఇవన్నీ మనం తీసేసి ఎస్సీఓ ఆటోమేషన్, వాట్ ఈస్ ఎస్సీఓ ఆటోమేషన్ అండ్ ఎస్సీఓ లేటెస్ట్ టిప్స్. సో ఇక్కడ చూడండి, నేను ఏదైతే ఇక్కడ ఇస్తున్నానో మనకు గూగుల్లో ఎలా కనపడుతుందో పైన చూపిస్తున్నారు చూడండి. సో గూగుల్లో వచ్చేసరికి మన ఆర్టికల్ అనేది టైటిల్ ఇలా కనపడుతుంది. డిస్క్రిప్షన్ అనేది ఏంటి, ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఆర్టికల్లో నుంచి తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్ అనుకోండి. సో చూడండి, నేను ఊరిని మెటా డిస్క్రిప్షన్ అయితే ఎగ్జాంపుల్కి నేను ఒకటి రాశాను. అది రాసినప్పుడు సో ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇందాక ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది, మీరు గమనిస్తే కనుక. ఓకే, సో ఇది టైటిల్, ఇది డిస్క్రిప్షన్. అలానే యూఆర్ఎల్ వచ్చేసరికి ఏంటి, ఎస్సీఓ ఆటోమేషన్. ఇప్పుడు నేను ఇంకేమైనా యాడ్ చేయాలనుకుని ఎస్సీఓ ఆటోమేషన్ టిప్స్ తెలుగు, ఎస్సీఓ ఆటోమేషన్ టిప్స్ ఇలా పెట్టేశాను. ఓకే, సో ఇవన్నీ ఎట్లా, ఇవి కీవర్డ్స్ అండి. ఈ కీవర్డ్స్ అనేవి మనం రీసెట్ చేస్తాం ముందు. అవి రీసెట్ చేసి ఆ కీవర్డ్స్ అనేవి ఇట్లా టైటిల్లోను, అట్లానే ఎస్సీఓ ఆటోమేషన్ అనే కీవర్డ్ డిస్క్రిప్షన్లో వీటిల్లోనూ మనం యాడ్ చేస్తాం. ఒకవేళ మీరు ఎస్సీఓ గురించి ఏమీ తెలియకపోతే మనకి ఎస్సీఓ సంబంధించి 6 hours ఫ్రీ కోర్స్ అయితే ఉంది, చూడండి. ఆ వీడియోలో కంప్లీట్గా ఇన్డెప్త్గా చెప్పాను నేను. ఓకేనా, సో అలానే ఈ బ్లాగ్లో ఎస్సీఓ ఇవి యాడ్ చేయడం ఎలాగనేది కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. సో ఇప్పుడు అంతా ఓకే అనుకుంటే మనం ఇక్కడ అప్డేట్ అంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే మన బ్లాగ్కి సంబంధించిన ఎస్సీఓ ఇది అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా మన బ్లాగ్కి సంబంధించి ఆన్ పేజ్ ఎస్సీఓ అనేది మనం కంప్లీట్ చేసాం. ఇంకా దీనికి లింక్స్ వేసుకున్నప్పుడు, అంటే బ్యాక్ లింక్స్ వేసినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్, క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఎక్కువ వేసామంటే కనుక మన ఆర్టికల్ గూగుల్లో లిస్ట్ అవడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అన్నీ మనం సెట్ చేసాం కాబట్టి మన వెబ్సైట్ అనేది చూడాలి. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇట్లా సెట్ చేసుకున్నప్పుడు ఇక్కడ దాని నుంచి కమింగ్ సూన్ యాక్టివ్ అని ఉంది చూడండి. ఏంటి అంటే మనం ఇట్లా వర్క్ చేసుకునేటప్పుడు యూజర్స్కి మనం దేని మీద వర్క్ చేస్తున్నామో కనపడకుండా మనం ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ మోడ్లో ఉంటాం. అందుకని మనం యూఆర్ఎల్ టైప్ చేసాం అనుకోండి వెబ్సైట్ది, జనరల్గా ఇలానే కనపడుతుంది యూజర్కి. మనం ఏదైతే ఇప్పుడు పబ్లిష్ చేసామో ఏమీ బయటికి కనపడట్లేదు. అలా కనపడాలి అంటే కనుక ఇక్కడ దీని మీద కమింగ్ సూన్ యాక్టివ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసరికి కమింగ్ సూన్ పేజ్ అని ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి వచ్చి రీఫ్రెష్ చేయండి. సో చూడండి, రీఫ్రెష్ చేయగానే ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ డిజైన్ చేసామో అది పబ్లిక్గా కనపడుతుంది. ఏదైతే మన యూఆర్ఎల్ ఉంటుందో ఆ యూఆర్ఎల్ టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్గా కనపడుతుంది. సో ఇది అంటే ఓవరాల్గా యాక్చువల్గా మన బ్లాగ్ ఇప్పుడు అంటే జస్ట్ మీకు డెమో పర్పస్ చూపించడానికి కాబట్టి సింపుల్గా చేశాను. సో ఇలా అయితే మన బ్లాగ్ అనేది ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు యాడ్సెన్స్ కోసం ఏం చేస్తారంటే, మనం ఏదైతే జీమెయిల్ వాడుతున్నామో ఈ బ్లాగ్ ఇన్స్టాలేషన్కి, వర్డ్ప్రెస్లో లాగిన్ అవడానికి కానీ బ్లాగ్ మెయింటైన్ చేయడానికి ఏదైతే జీమెయిల్ వాడుతున్నామో ఆ ఈమెయిల్తో యాక్చువల్గా మీరు గూగుల్ యాడ్సెన్స్లో రిజిస్టర్ అయితే అవ్వండి. ఇలా మీరు యాక్చువల్గా రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిపోగానే మీకు వచ్చేసరికి వెబ్సైట్ యూఆర్ఎల్ అయితే అడుగుతుంది అనమాట. ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ అని పెట్టేసి ఇక్కడ ఏదైతే మన పేమెంట్ కంట్రీ, అంటే మీరు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇండియాలోనే ఉంటారు కాబట్టి సో ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో అలానే ఇప్పుడు మీ అడ్రస్కి యాక్చువల్గా పిన్ అనేది వస్తుందండి, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ పిన్ మీరు వెరిఫై చేస్తేనే మీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకేనా, సో కాబట్టి అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. చాలామంది ఏంటి అంటే అడ్రస్ ఎలా పడితే అలా తప్పుగా ఇస్తారు. సో ఇప్పుడు ఇక్కడ అగ్రిమెంట్ అనేది ఓకే అని స్టార్ట్ యూజింగ్ యాడ్సెన్స్ అనండి. సో చూడండి, స్టార్ట్ యూజింగ్ యాడ్సెన్స్ అన్నప్పుడు ఇక్కడ మామూలుగా మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఓకే, సో ఇక్కడ పేమెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి ఎంటర్ ఇన్ఫర్మేషన్ అన్న దగ్గర కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అంటే ఇక్కడ వచ్చేసరికి అకౌంట్ టైప్ వచ్చేసరికి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. సో జనరల్గా ఇక్కడ అకౌంట్ టైప్ 2 types ఉంటుందండి, ఇండివిజువల్, బిజినెస్. జనరల్గా మీరు ఏదైనా కంపెనీ నేమ్ మీద చేస్తున్నారు ఈ బ్లాగ్ ఇవన్నీ, అంటే మీకు ఏదైనా మామూలుగా పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఇలా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ బిజినెస్ నేమ్తో రన్ చేయాలంటే ఇక్కడ బిజినెస్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే కనుక ఇండివిజువల్. సో నేమ్ అండ్ అడ్రస్ ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో అట్లానే మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఈ 2 మ్యాచ్ అవ్వాలన్నమాట. అందుకని బ్యాంక్ అకౌంట్ ఎవరిదైతే ఇస్తారో వాళ్ళ నేమ్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారు, మీ ఇంట్లో
మదర్ పేరో ఫాదర్ పేరో ఇలా ఇస్తూ ఉంటారు, అంటే బ్యాంక్ అకౌంట్. అలాంటప్పుడు అకౌంట్ కూడా వాళ్ళ పేరు మీదే ఉంచండి. అలా ఉంచినప్పుడు మీకు ఎలాంటి ఇష్యూస్ రావు. లేదు మీ పేరు మీద అకౌంట్ అయితే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కూడా మీ పేరు మీద ఉండేటట్టు చూసుకోండి. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి ప్రాపర్గా, నేను ఇందాక చెప్పాను కదా పిన్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అడ్రస్ అనేది ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఇంకా మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి మీకు యాడ్స్ డిస్ప్లే అయిన తర్వాత పేమెంట్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. అట్లానే ఇంకా నెక్స్ట్ మీరు మీ వెబ్సైట్లో యాడ్స్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ యాడ్స్ అనే సెక్షన్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే ఇక్కడ బై యాడ్ యూనిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డిస్ప్లే యాడ్సా, ఇన్ఫీడ్ యాడ్సా, ఇన్ ఆర్టికల్ యాడ్సా, ఇలా ఉన్న ఆర్టికల్ మధ్యలో కావాలా, జనరల్ డిస్ప్లే యాడ్స్. ఇప్పుడు డిస్ప్లే యాడ్స్ క్లిక్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ స్క్వేరా, హారిజంటలా, వర్టికలా ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ యాడ్ మన వెబ్సైట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. యాడ్ యూనిట్కి ఒక నేమ్ అయితే ఇవ్వాలి. సో స్క్వేర్ మెయిన్ పేజ్ అను సంథింగ్ మీకు గుర్తుండే విధంగా ఒక నేమ్ అయితే ఇవ్వండి. నేమ్ అయితే ఇచ్చి యాడ్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రెస్పాన్స్ ఉంచండి, రెస్పాన్స్ అయితే మొబైల్కి కూడా సరిపోతుంది. సో ఇక్కడ క్రియేట్ అందాం. ఇప్పుడు ఇక్కడ కోడ్ వచ్చింది చూడండి. సో ఈ కోడ్ అనేది మనం కాపీ చేయాలి. సో కాపీ చేసి ఇక్కడికి వచ్చేసరికి మన పోస్టుల మధ్యలో ఎక్కడైనా సరే దాన్ని ఎంబడ్ అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఆల్ పోస్టులకు వెళ్తున్నాను. సో ఇప్పుడు ఆటోమేషన్. సో చూడండి ఇక్కడ నేను యాడ్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్లోనే. అంటే ఇది నేను మాన్యువల్గా పెడుతున్నాను. యాక్చువల్గా ప్లగ్గిన్తో వాడామనుకోండి ప్రతి ఆర్టికల్కి వచ్చేస్తుంది. ఊరినే మీకు చూపించడానికి నేను మాన్యువల్గా పెడుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా యాడ్ చేయాలనుకోండి. సో జనరల్గా ఏంటి, మనం బ్లాక్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు కదా, బ్రౌజర్లు అందాం. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఏంటి అంటే HTML ఉంటుందండి, కస్టమ్ HTML అని ఉంటుంది. ఓకే, సో ఇది క్లిక్ చేద్దాం. ఇక్కడ వచ్చి కోడ్ అనేది పబ్లిష్. ఒకసారి నేను అప్డేట్ అయితే చేస్తున్నాను. సో ఇది ఎక్కడ యాడ్ చేసాము, మన యూట్యూబ్ వీడియో కింద యాడ్ చేసాం కదా. ఒకసారి ప్రివ్యూలోకి వెళ్దాం. ప్రివ్యూ ఇన్ ట్యాబ్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి సో ఇక్కడ చూడండి మనది యాక్చువల్గా ఇంకా గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ అవ్వలేదు కదా. నార్మల్గా అయితే మనం ఏదైతే యాడ్ కోడ్ పెట్టామో ఇక్కడ జనరల్గా మనది యాడ్స్ అప్రూవ్ అయిపోతే కనుక ఈ స్పేస్లో యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. కానీ మనది ఏంటి అంటే ఇంకా గూగుల్ యాడ్స్ అసలు వెరిఫై కూడా కాదు కదా, డెమో పర్పస్కి కాబట్టి వెరిఫికేషన్ కూడా అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏమి డిస్ప్లే అవ్వట్లేదు. జనరల్గా మనకి అప్రూవల్ అయిపోతే కనుక ఇక్కడ ఈ ప్లేస్లో మనకి యాడ్ అనేది డిస్ప్లే అయిపోతుంది అనమాట. ఇది నేను ఇప్పుడు మాన్యువల్గా చేశాను. ఇలా చేయాలనుకోండి ప్రతి పోస్ట్లో అట్లా కోడ్ అక్కడి నుంచి కోడ్ తీసుకొచ్చి పెట్టాలి. అలా కాకుండా మనకి ఏంటి అంటే యాడ్సెన్స్ యాడ్ ఇవి యాడ్ చేయడానికి ప్లగ్గిన్స్ కూడా ఉంటాయి. సో ప్లగ్గిన్స్లోకి వెళ్ళిపోయి యాడ్ న్యూ అని ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా మీరు యాడ్సెన్స్ అని పెట్టినా వచ్చేస్తుంది. సైడ్ కిట్ అనేది వాడచ్చు, నేను దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ యాడ్ ఇన్సర్టర్ అని ఉంది చూడండి. సో ఇది ఎక్కువ మంది వాడుతూ ఉంటారు అనమాట. సో ఈ యాడ్ ఇన్సర్టర్ అనేది ఇన్స్టాల్ చేస్తే కనుక దాంట్లో ఆటోమేటిక్గా మనం కోడ్ పెట్టాము అంటే ఏ పర్టికులర్ పేజ్లో కనపడాలి అవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాక్టివేట్ చేసాను దాన్ని. సో ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో ఇప్పుడు చూడండి నేను ఒక బ్లాక్ వచ్చేసరికి ఇక్కడ యాడ్ చేశాను అనుకోండి, అంటే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది నేను కాపీ చేస్తాను. అంటే ఒక స్క్వేర్ ఇమేజ్ అనేది నేను కాపీ చేశాను, ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అది ఎక్కడ కనపడాలి, హోమ్ పేజ్ మీద కనపడాలా, పోస్ట్లో కనపడాలా, మామూలుగా స్టాటిక్ పేజెస్లో కనపడాలా, ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇప్పుడు పోస్ట్ అని సెలెక్ట్ అయి ఉంది కదండి. సో పోస్ట్లో ఎక్కడ, సో పోస్ట్ ముందా, లేదు బిఫోర్ పారాగ్రాఫా, ఆఫ్టర్ పారాగ్రాఫ్, ఏదైనా ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ బిఫోరా. సో ఇలా మనకు కావాల్సిన దగ్గర ఫుటర్లో యాడ్ చేయాలా, ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను బిఫోర్ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. బిఫోర్ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ప్రతి పోస్ట్ ఇంకేంటి అంటే మన దగ్గర ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో మన బ్లాగ్లో ఆ ప్రతి పోస్ట్ బిఫోర్ పోస్ట్ వచ్చేసరికి ఈ యాడ్ అయితే అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. సో అలాగా మనకి డిఫరెంట్ బ్లాగ్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక యాడ్ ఇక్కడ తీసుకొస్తాం, ఇంకో యాడ్ తీసుకొచ్చి ఇది కేవలం హోమ్ పేజ్ మీదే మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో అలా ఎలైన్ కూడా చేసుకోవచ్చు, సెంటర్లో కనపడాలా, రైట్ కనపడాలా, ఇలాగా. అలానే డివైజెస్ కూడా అండి, ఇప్పుడు మొబైల్లో కనపడాలా లేదంటే ఓన్లీ డెస్క్టాప్లో కనపడాలా, ఇట్లాంటివి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చేంజెస్ చేసిన తర్వాత సేవ్ సెట్టింగ్స్ అనాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసి జనరల్గా అయితే ఇందాక మనం మాన్యువల్గా మధ్యలో యాడ్ చేసాం కదా, చూడండి. సో ఇక్కడ కూడా కాదు, నేను డైరెక్ట్గా ఎండ్ యూజర్లో చూపిస్తాను. సో ఇప్పుడు ఈ బ్లాగ్ ఆర్టికల్ అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ గమనించారా, బిఫోర్ పోస్ట్ మనకి ఒక స్పేస్ ఏర్పడింది, అంటే ఇక్కడ యాడ్ బ్లాక్ అనేది క్రియేట్ అయింది, యాడ్ అనేది క్రియేట్ అయింది. అప్రూవల్ అయితే మనకి ఇక్కడ యాడ్ డిస్ప్లే అయిపోతుంది. ఓకేనా. అలానే మనం మాన్యువల్గా ఏంటి ఇక్కడ యాడ్ చేసాం కదా, సో అందుకని ఇక్కడ యాడ్ అనేది మామూలుగా అక్కడ బ్లాక్ వచ్చింది.
జనరల్గా ఒకసారి అప్రూవల్ అయిపోయిన తర్వాత ఈ 2 ప్లేసెస్లో యాడ్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఈ యాడ్స్ అనేవి డైనమిక్గా మన యూజర్కి ఇంట్రెస్ట్ రిలేటెడ్గా, యూజర్ బ్రౌజ్ చేసిన వెబ్సైట్ రిలేటెడ్గా ఈ బ్లాగ్స్లో యాడ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో అలానే ఇది కేవలం ఈ పోస్టే కాదండి, ఇప్పుడు ప్రతి పోస్ట్కి వస్తుంది. ఇప్పుడు సెకండ్ పోస్ట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి సెకండ్ పోస్ట్ ఉన్న డమ్మీ పోస్ట్ ఉంది. సో ఇది క్లిక్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ కూడా బ్లాక్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో నేనంటే అసలు యాక్చువల్గా వెబ్సైట్ కూడా యాడ్ చేయలేదండి, డెమో పర్పస్ కాబట్టి. బట్ మీరు వెబ్సైట్ యాడ్ చేస్తే ఒక్కోసారి వెరిఫికేషన్ లేకుండా కూడా మీకు ఇక్కడ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. జస్ట్ పబ్లిష్ ఐడి వచ్చింది అంటే కనుక యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో అయితే మటుకు ఖచ్చితంగా వెరిఫికేషన్ అయిన తర్వాత డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో అలానే మీరు ఇంకొక బ్లాగ్ క్రియేట్ చేశారనుకోండి, మళ్ళీ దానికి సపరేట్గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీ మల్టిపుల్ బ్లాగ్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. వీటన్నిటి గురించి ఇంకా ఫర్దర్గా మాట్లాడుకుందాం చాలా ఇన్డెప్త్. ఇప్పుడు నేను చూపించింది కూడా ఒక బేసిక్ బిగినర్స్ కోసమే నేను చూపించింది. సో ఇది మొత్తం కూడా బిగినర్స్ని టార్గెట్ చేసి చెప్పిందే. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ ఎలా సెట్ చేయాలో చూసాము, యాడ్సెన్స్ ఎలా అప్లై చేయాలో చూసాము. మీరు కనుక మీ ఒరిజినల్ బ్లాగ్ లింక్ ఇచ్చారు అంటే కనుక అక్కడ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. నేను ఇప్పుడు వచ్చి డమ్మీ ఇచ్చాను కాబట్టి మనకి యాడ్స్ డిస్ప్లే అవ్వలేదు. సరే, యాడ్సెన్స్ అప్రూవల్ ఫాస్ట్గా ఎలా తెచ్చుకోవాలి, అసలు మనం యాడ్సెన్స్ అప్లై చేసినప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, చాలా మందికి యాడ్సెన్స్ రిజెక్ట్ అవుతుంటుంది కదా. సో ఎలా ఫాలో అయితే బెస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎన్ని ఆర్టికల్స్ ఉండాలి, ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. నేను యాడ్సెన్స్ అప్లై చేయాలంటే ఎన్ని ఆర్టికల్స్ ఉండాలి? మినిమం 25 నుంచి 30 ఆర్టికల్స్, మినిమం 30 ఆర్టికల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఆర్టికల్లో కంటెంట్ ఎంత లెంత్ ఉండాలి. సో మినిమం వచ్చేసరికి 400 to 500 వర్డ్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్, ఎన్ని రోజుల తర్వాత నేను అప్లై చేస్తే నాకు అప్రూవల్ వచ్చే ఆస్కారం ఉంటుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో బేసికల్గా ఏంటి అంటే గూగుల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 5 to 6 months అయిన తర్వాత అప్లై చేయండి అని చెప్తారు. కానీ చాలా కేసెస్లో 1 month తర్వాత కూడా యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేసాయి. మాకే చాలా కేసెస్లో 4 weeksలో యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన బ్లాగ్స్ ఉన్నాయన్నమాట. సో కానీ సేఫ్ సైడ్కి ఏంటి అంటే మీరు ఒక 2 months తర్వాత 3 months తర్వాత అప్లై చేయండి. ఎందుకంటే మళ్ళీ కొత్త బ్లాగ్ అని రిజెక్ట్ చేశారు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. అందుకని సేఫ్ సైడ్గా 2 to 3 months తర్వాత అప్లై అయితే చేయండి. అక్కడ అప్రూవల్ రాకపోతే 5 months ఆగి ఆ తర్వాత అప్లై అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ థింగ్, ఎలాంటి కంటెంట్ ఉంటే మనకి అప్రూవల్ ఫాస్ట్గా వస్తుంది. క్వాలిటీ కంటెంట్ అనేది ఉండాలి, అంటే యూజర్ బాగా చదివే విధంగా ఉండాలి, ఎక్కడ కాపీ చేయకూడదు. చాలా మంది కాపీడ్ కంటెంట్ పెట్టి యాడ్సెన్స్ అప్లై చేస్తారు, వాళ్ళకి రాదు. మీరు కాపీడ్ కంటెంట్ చేయకూడదు, ప్లాగరిజంలో అది తెలిసిపోతుంది, మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది రాదు. ఓకే, అలానే ఎక్కువగా హెవీగా లింక్స్ అనేది ఉండకూడదు. చాలా మంది లింక్స్ అమ్ముతూ ఉంటారు, దాంతో హెవీగా లింక్స్ పెడతారు, అలాంటి వాటికి అప్రూవల్ రాదు. అలానే మీ బ్లాగ్ డిజైన్ సింపుల్గా ఉన్నా కానీ కాస్త నీట్గా ఉండాలి అనమాట. చాలా మంది డిజైన్ గురించి పట్టించుకోరు, ఎక్సలెంట్గా ఉండాల్సిన పని లేదు, లుక్ అండ్ ఫీల్ సింపుల్గా క్లీన్గా ఉండేటట్టు ఉంటే మనకి ఇప్పుడు అప్రూవల్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. బ్లాగ్ డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇంకా ఎలాంటి కంటెంట్ ఉంటే అసలు గూగుల్ యాడ్సెన్స్ ఇవ్వదు అంటే కనుక అడల్ట్ కంటెంట్ ఉన్నా, వైలేషన్ సంబంధించి కంటెంట్ ఉన్నా, ఏదైనా హేట్ స్పీచెస్ లాంటివి ఉన్నా కానీ, హ్యాకింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, ఆ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కంటెంట్ ఉన్నా కానీ గూగుల్ అయితే కనుక మీకు అప్రూవల్ ఇవ్వదు. అలాంటి కంటెంట్ లేకుండా చూసుకోండి. ఇంకా అప్రూవల్ ఫాస్ట్గా రావాలి అంటే నేను 3 టెక్నిక్స్ చెప్తాను. అదేంటి అంటే మీ బ్లాగ్లో కామెంట్స్ అనేది ఎనేబుల్ చేసి ఎక్కువ పీపుల్ కామెంట్ చేసే విధంగా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీరు అప్లై చేసిన తర్వాత అప్రూవల్ ఇచ్చేటప్పుడు మీ బ్లాగ్ అబ్జర్వ్ చేసినప్పుడు యూజర్ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, అంటే పీపుల్ ఈ బ్లాగ్తో ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక పాజిటివ్ థింగ్ అనేది ఉంటుంది, పీపుల్ లైక్ చేశారు ఈ బ్లాగ్ని అని. అందుకని కామెంట్స్ అనేవి ఎనేబుల్ చేయండి, ఎక్కువ మంది కామెంట్ చేసే విధంగా ప్రోత్సహించండి. ఇది ఫస్ట్ టిప్. అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి మీరు యాడ్సెన్స్ అప్లై చేసిన తర్వాత అప్రూవల్ వచ్చేలోపు ఎలాంటి చేంజెస్ చేయొద్దు. మీరు అప్లై చేసేటప్పుడు బ్లాగ్ ఎలా ఉందో అలానే ఉంచండి. డిజైన్ పరంగా కానీ, లుక్ పరంగా కానీ, ప్లగ్ఇన్స్ పరంగా కానీ ఎలాంటి చేంజెస్ అయితే చేయొద్దు. చాలా మంది అది తెలియక చేంజెస్ చేస్తారు, అలా చేంజెస్ చేసినప్పుడు అప్రూవల్ కోల్పోయే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీరు యాడ్సెన్స్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా యాక్టివ్గా కంటెంట్ పబ్లిష్ చేయండి. మీరు యాడ్సెన్స్ అప్లై చేసిన తర్వాత అప్రూవల్ రావడానికి కొద్దిగా టైం పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైంలో మీరు యాక్టివ్గా కంటెంట్ పబ్లిష్ చేస్తే చెక్ చేసినప్పుడు ఓకే వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు బ్లాగ్లో అని అర్థమవుతుంది. అదే మీరు కంటెంట్ పబ్లిష్ చేయలేదు అనుకోండి, వీళ్ళు ఇన్ని రోజుల నుంచి యాక్టివ్గా లేరు అని అర్థమవుతుంది. అందుకని అప్రూవల్ మీరు అప్లై చేసే ముందు, చేసిన తర్వాత కూడా కొద్దిగా యాక్టివ్గా కంటెంట్ పబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఈ సబ్ డొమైన్తో అప్లై చేస్తే అప్రూవల్ రాదండి. ఎగ్జాంపుల్కి blog.ravikiran.com ఇట్లా ఉంటాయి కదా కొన్ని యూఆర్ఎల్స్, లేదంటే కనుక ravikiran.wordpress.com ఇలా ఉంటాయి కదా, సో వాటికి అప్రూవల్ అనేది రాదనమాట. ఓకే, ఖచ్చితంగా ravikiran.com ఇలా డైరెక్ట్ డొమైన్ ఉండాలి, ఆ డైరెక్ట్ డొమైన్స్తోనే మీరు అప్లై అయితే చేయండి.
సో గూగుల్ బ్లాక్ స్పాట్ ఉంటుందండి, ఆ బ్లాక్ స్పాట్తో అప్లై చేసినప్పుడు మటుకు వస్తూ ఉంటాయి. రిమైనింగ్ వాటికి మటుకు యాక్చువల్గా సబ్ డొమైన్తో రాదు. అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మేజర్ పాయింట్స్, మేజర్ రూల్స్ అనమాట మనకి యాడ్సెన్స్ అప్రూవల్ రావాలి అంటే. సో నేను చూపించిన విధంగా బ్లాగ్ సెట్ చేసి యాడ్సెన్స్ అప్లై చేసి రూల్స్ అన్ని ఫాలో అయితే అప్రూవల్ వచ్చింది. ఆ తర్వాత మీకు ట్రాఫిక్ కావాలి, ట్రాఫిక్ వస్తే మీకు భయంకరంగా యాడ్సెన్స్ నుంచి మనీ వచ్చే అవకాశం ఉంది. అలా హ్యూజ్ ట్రాఫిక్ రావాలంటే మనకి SEO కావాలి. SEO మీరు ఫ్రీగా నేర్చుకోవాలంటే మన ఛానల్లోనే 6 hours వీడియో అయితే ఉంది, అది చూడండి. అది చూసి మీరు అప్లై చేసి మీకు ట్రాఫిక్ వచ్చింది అంటే యాడ్సెన్స్ అప్రూవల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఈజీగా మనీ అనేది ఎర్న్ చేస్తారు. ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా మీకు అందజేయాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ప్రీమియం కంటెంట్ ఫ్రీగా అందిస్తూనే ఉంటాను. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సశేషం, మీరు కిరణ్. థ్యాంక్ యూ.